మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోనా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు, మొదటి వచనం ధ్యానించుకుందాం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇందులో మనం తీసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, 2వ మారు యోనాకు 2వ మారు దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఆయన యొక్క మాట తెలియజేశాడు. యోనాకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ 2వ మారు అంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు, మొదటిసారి ఆల్రెడీ అయిపోయింది. యోనా నినివేకి వెళ్ళి వాక్యం బోధించు. యోనా వెళ్ళాడో వెళ్ళలేదో మనకు తెలుసు. యోనా కథ, దేవుని మీద తిరగబడ్డాడు. అంటే దేవుని మీద తిరగబడ్డాడంటే నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. దేవుని చిత్తానికి విరోధంగా ఎంత తెలివిగా చేసినా దేవుడు ఎలా తన పాదాల దగ్గర తెచ్చుకోవాలో దేవునికి తెలుసు కదా. దేవుడు అందరినీ ఎలాగా మలచాలో దేవునికి తెలుసు. కొందరు మాటతో లొంగుతారు, కొందరు శిక్షతో లొంగుతారు. యోనా చాలా తెలివిగా నినివేకి బహుదూరంగా పారిపోతే యోనా ఎన్ని శ్రమలు పడ్డాడో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచి సముద్రంలో పడవేయబడ్డాడు, చేప చేత మింగివేయబడ్డాడు. తర్వాత చేప కడుపు నుండి భయంకరమైన గడగడ వణికి ప్రార్థన చేశాడు. దేవుని చేత కనికరింపబడ్డాడు. మొత్తానికి నినివే మహాపురానికి ఇక తిమింగలం కడుపు నుండి అది కక్కివేయగా ఆ చేప కడుపు నుంచి వచ్చినట్టుగా మనం యోనా గ్రంథం 2వ అధ్యాయం మనకు ఆ స్టోరీ తెలుసు. అక్కడ తర్వాత అన్ని దెబ్బలు తిన్న తర్వాత యోనాకి 2వసారి ప్రత్యక్షమయ్యి ఇప్పుడు వెళ్ళి నినివే మహాపురంకి వెళ్ళి వాక్యం బోధించమన్నప్పుడు చాలా అద్భుతంగా బోధించాడు. విత్-ఇన్ 1 డేలో నినివే పట్టణం అంతా రివైవల్ అయిపోయింది, ఉద్యోగం పడింది. రాజు దగ్గర నుండి జంతువుల వరకు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అండ్ 2వ మారు యోనాకి దేవుడు ప్రత్యక్షం అవడంతోనే ఆగిపోలేదు. 3వ మారు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడట? యోనా వాక్యం బోధించాడు. నినివే వారు మారు మనసు పొందారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, తమ తప్పులు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. దేవుడు కనికరం చూపి వారి మీద కోపగించడం మానేశాడు. తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక 4వ అధ్యాయం వచ్చేటప్పటికి యోనా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. 3వసారి దేవుడు అంటాడు యోనాతో, యోనా నీవు కోపించుట న్యాయమా? ఇక్కడ 3 ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. యోనా నినివేకి వెళ్ళి వాక్యం బోధించు. నేను వెళ్ళనని మనసులో అనుకుని పైకి చెప్పలేదు, కానీ దేవునికి విరోధంగా వెళ్ళిపోయాడు. 2వసారి ప్రత్యక్షమైనప్పుడు యోనా నినివేకి వెళ్ళి వాక్యం బోధించు, అలాగే ప్రభు అని చాలా హంబుల్గా బోధించాడు. 3వసారి యోనా దేవుని మీద కోపగించుకున్నప్పుడు నీవు కోపించుట న్యాయమా యోనా అంటే, నేను చచ్చేంతగా కోపించుట న్యాయమే అన్నాడు. ఆ మాట చాలా భయంకరమైన మాట. యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వచనం ఉంటుంది, 9వ వచనంలో కూడా ఉంటుంది. ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని నేను ఇది ధ్యానిస్తున్నాను. నా నోటి నుంచి నాకు వచ్చిన మాట ఏంటి తెలుసా? హౌ డేర్ యూ టు సిన్ అగైన్, హౌ డేర్ యూ టు రెబెల్ అగైన్, హౌ డేర్ యూ టు సిన్ అగైన్. ఇంత అయిన తర్వాత మరలా పాపం చేయడానికి ఎంత ధైర్యం? మొదటిసారి ఎదిరించాడంటే పర్వాలేదు, ఎందుకంటే దేవుని కోపాన్ని, దేవుని శిక్షను యోనా ఎక్స్పీరియన్స్ పొందలేదు. 2వసారికి దేవుడు పిలిచినప్పుడు చాలా హంబుల్గా వినయంగా లొంగిపోయాడు. ఎందుకంటే చేప కడుపులో ఉండి యోనా ఏమని ప్రార్థన చేశాడంటే, చాలా మందికి గట్టెక్కిన తర్వాత కష్టం మర్చిపోతారు. ఆ కష్టంలో, ఆ శ్రమలో దేవుని దగ్గర ఎంత దీనంగా ప్రార్థన చేశాడంటే, యోనా 2వ అధ్యాయం ఉంటుంది, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని, కోపములో నుండి నా ప్రాణము నాలో మూలుగగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బల్లర్పింతును. నేను మొక్కుకున్న మొక్కు బలులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఇవన్నీ మాటల్లో ఏం కనబడుతుందండి? యోనా ఎంత దీనుడైపోయాడు. అయ్యా నేను లేచి నీ గురించి ప్రకటిస్తానయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా, నన్ను ఒక్కసారి బ్రతికిస్తే నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు. దేవుడు కరిగిపోయి యోనాను క్షమించి గట్టెక్కించి ప్రాణాలతో బ్రతికించి యోనాని సుఖపెడితే
తన శత్రువులకి తగిన శిక్ష రాలేదని శత్రువుల మీద కూడా కాదు, ఏకంగా దేవుని మీద తిరుగుబాటు చేసి నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావని, యోనా నువ్వు కోపించుట న్యాయమని దేవుడు ఎంత తగ్గించుకుని అడిగితే ప్రాణము పోవునంతగా చంపే అవసరమైతే. ఏమండి ఈ తిరుగుబాటు ఏంటండి? ఇదే టెంపో ఇలాగే ఇదే విధంగా చేప కడుపులో చచ్చే స్థితిలో ఉంటే యోనా మాట్లాడగలిగాడా? ప్రభువా ప్రభు అని వణికాడు. గట్టెక్కిస్తే చాలు మనకేమైతే అంటే మన కష్టాలు మరలా మనకు జ్ఞాపకం రావు. అలాగే ఎప్పుడు ఉండకూడదు. హౌ డేర్ యూ టు సిన్ అగైన్, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి పాపం చేశాను, దెబ్బలు తిన్నాను, మరలా పాపం చేస్తే ఇంకెంతకన్నా భయంకరమే ఉంది. దావీదు చూడండి, ఒకసారి పాపం చేశాడు, ఎంత గట్టిగా తినాలో దెబ్బ అంత గట్టిగా తిన్నాడు, మరలా పాపం చేశాడా? చేయలేదు. పొగరబోతుడైన నెబుకద్నెజరు చూడండి, ఒకసారి పాపం చేశాడు, ఎంత గట్టిగా తగలాలో అంత గట్టిగా తగిలింది దేవుని ద్వారా. మరలీ పాపం చేశాడు, చేయలేదు, దేవుని ద్వారా బ్రతికిపోయాడు. అలా తప్పుపోయిన కుమారుడు పాపం చేశాడు, దేవుడు ఎలా కొట్టాలో ఎండగొట్టేశాడు. మరలా తండ్రి దగ్గరికి వచ్చి మారు మనసు పొందాడు, చాలా చక్కగా ఉన్నాడు. మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి చేర్చుకున్న తర్వాత మళ్ళీ తండ్రి మీద తిరగబడ్డాడు అనుకోండి, వాడిని క్షమించవచ్చండి. కానీ బైబిల్ అలా లేదు, అతడు తిరగబడలేదనే ఉంది. గమనించండి ప్రియులరా, దేవుడు ఎన్నో ఛాన్సెస్ ఇచ్చినప్పుడు మనకు గట్టెక్కిచ్చిన తర్వాత మరలా పాపం చేశామంటే దేవుడు అంటున్నాడు, హౌ డేర్ యూ టు సిన్ అగైన్. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకొని యోనా భక్తుడే ఎదిరించాడు నేనంతంటే యోనాతో పోల్చుకోదు దయచేసి. ఆయన గోరికి సరిపోం మనం, ఆయన ఆత్మీయతకి దేవునితో ఆయనకున్న క్లోజ్నెస్ అది చాలా యోనా గారిది చాలా స్పెషల్ లవ్ అండి. దేవునికి యోనా గారికి ఉన్న సంబంధము చాలా అద్భుతమైనటువంటి రిలేషన్. అది యోనా గారు కాబట్టి దేవుడే పాపం తగ్గి యోనాని కరుణించాడు. కానీ మనం అలా కనుక ఎదిరిస్తే, ఒక్కసారి దేవుడు శిక్షించిన తర్వాత కూడా మారకపోతే సర్వనాశనం అయిపోతాం అనే సత్యాన్ని గమనించి భయముతో వణుకుతో గట్టెక్కిన తర్వాత ఆ ఊబులోంచి ఆ కష్టంలోంచి ఆ బాధల్లోంచి దేవుడు పైకి లేపిన తర్వాత ఇంకా ఎక్కువ కృతజ్ఞతగా ఉందాం. యథార్థంగా మాటలతో కాదు క్రియలతో దేవుని మహింపరుద్దాం. ఆ విధమైన రిపెంటెన్స్ మనలో కలగాలి, ఆ విధమైన కమిట్మెంట్ మనం దేవునితో ఉండాలి. అప్పుడే దేవుడు మనం దీవిస్తారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరిలోనూ నీ నిజమైనటువంటి రక్షణ దయచేయండి అయ్యా. ఎన్ని మార్లు నిన్ను బాధపరిచామో, ఎన్ని మార్లు మా మీద నువ్వు దీర్ఘశాంతం చూపించావు. ఈరోజు చెప్తున్నావు, హౌ డేర్ యూ టు సిన్ అగైన్. అంత భయంకరమైన కష్ట నష్టము నుండి నేను గట్టెక్కించగా మరలా నీ జీవితం నాకు కోపం రప్పించే విధంగా నువ్వు ఉంటే, ఎదుట ఓడి యొక్క సుఖాన్ని చూసి నువ్వు అసూయపడే స్థితిలో ఉంటే, యోనాను కరుణించిన దేవుడు, యోనాను కటాక్షించిన దేవుడు, నిన్ను నన్ను కటాక్షించడానికి యోనా లాంటి పరిశుద్ధులము కావు అని ఇక్కడున్న ఈ వాక్యం ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నట్టు ధ్యానించుటకు మా అంతరంగానికి నాయనా నీ యొక్క మేల్కొలుపు దయచేయండి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి. సాతాను మా గురుడితనం కలుగు చేసిన సాతాను జయించి గడగడ వణుకుతూ నీ పాదాల యొద్ద మా చివరి శ్వాస వరకు నీకు ప్రీతికరంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని జీవము గల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని దక్షిణ హస్తం, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కల్వరి సిల్వ రక్తం ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను మన చివరి శ్వాస వరకు యేసయ్యకు ప్రీతికరంగా పరిశుద్ధాత్మను నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.